రామ్ రామ్ ఫ్రెండ్స్. అసలు రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన సర్వేలో అద్భుతం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో ఒక్క క్రిస్టియన్ మైనారిటీ వ్యక్తిని కూడా చూపించకపోవడం. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మొన్నే. ఒక కేసు కూడా రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసింది. ఆ వ్యక్తికి క్రైస్తవుడిగా మతం మారి ఇంకా రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నావు అని. అందుకే వీళ్ళ అబద్ధాల బతుకులు. ఇదిగో అదే బ్యాచ్కి చెందిన నికృష్ట మేధావి దళిత క్రిస్టియన్ అంట. మతం మారాను, నీళ్ళల్లో మునికేశాను, అవులదానా రైజ్ ద రాడ్ అంటాను, కానీ హిందూగా రిజర్వేషన్స్ తీసుకుంటాను. కెమెరామెన్ చైనా బూట్లిక్కర్ గంజాయి మొక్కతో, తమ్ముడు ధనియాలు డేనియల్. ఇలా ఉంటుంది వీళ్ళ కథ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించడమే సామాజిక ఉగ్రవాదుల పని. ఉగ్రవాదం పలు రకాలు, అందులో ఇదో రకం. మతం మారిన వీళ్ళు ఇలా మతం మారి కూడా దళితుడు అనటం రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లే కాదా? సాక్షాత్తు అంబేద్కర్ గారు కూడా నేను ఫారెన్ మతానికి, విదేశీ మతానికి మారను, దానికి అస్సలు దేశభక్తి అనేది ఉండదు, ఈ దేశం మీద విధేయత ఉండదు, ఏమి ఉండవు, నేను ఈ దేశంలో పుట్టిన ధర్మానికి మతానికి నేను మారతాను అని బౌద్ధం పుచ్చుకున్నారు కదా ఆయన. కానీ వీళ్ళు మాత్రం అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్నట్టు తెగ ప్రేమ కురిపిస్తూనే దళిత క్రిస్టియన్ అంటాడు. అంబేద్కర్ ఉంటే మొదట బడిత పట్టుకొని వీళ్ళని కొట్టి కొట్టి తరిమేసేవాడు. ప్రభుత్వాన్ని రెడ్ హ్యాండెడ్గా మోసం చేస్తున్నట్టే కదా. రాజ్యాంగాన్ని ఇలా బహిరంగంగా అవహేళన చేసేంత ధైర్యం ఎక్కడిది వీళ్ళకి? మళ్ళీ వీళ్ళేదో రాజ్యాంగాన్ని మోస్తున్న పిల్లర్స్లా ఉద్ధరిస్తున్న బ్యాచ్లా ఫోజులిస్తారు. నిజమైన ఎస్సీ ఎస్టీ సోదర సోదరీమణులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ మతం మారి బీసీసీలో చేరకుండా చేస్తున్న నష్టం, అన్యాయం కాదా వీళ్ళు? దీని మీద ఏ దళితోద్ధారకులు పోరాటం చేయరు? వాళ్ళ అవకాశాలను లాగేసుకుంటున్న మతం మారిన జలగల్ల నుండి కాపాడే ప్రయత్నం చేద్దాము అని చెప్పి పోరాటాలు చేయరు, ప్రశ్నించరు, వీడియోలు చేయరే. తిరిగి మీరే డబ్బుల కోసం, యూస్ కోసం దళిత క్రిస్టియన్ అని పెట్టుకుంటారా? ఎందుకో తెలుసా? సగానికి ఎక్కువ నికృష్టులు, నాస్తికులు క్రైస్తవులే. రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న పీనుగులే కాబట్టి. మతం మారినవాడు హిందువు కాదు, దళితుడు అంతకన్నా కాదు. ఇదిగో అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 1000 రూపాయలు. అంటే రిక్షా తొక్కుకునే ఒక బీసీ అయినా, ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా వాడు పాపం 1000 రూపాయలు కట్టాల్సిందే. అదే పాస్టర్ కొడుకు దశమ భాగాలు తీసుకుని దొబ్బి తినేవాడు ఎస్సీ ఎస్టీ అని చెప్పుకొని సున్నా కడతారు డబ్బులు. ఎవరికి నష్టం? అసలు సిసలైన ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ అన్యాయం జరగట్లేదా? బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ అన్యాయం జరగట్లేదా? ఇలాంటి వాళ్ళు మీకు కనపడితే డెఫినెట్గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి. మొన్ననే సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. సో ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే దారిలోకి వస్తారు. మై డియర్ రేజ్ ద రాడ్ పీపుల్, మీరు నమ్మే దేవుణ్ణి నువ్వు మతం మునికేసి మారిపోయిన మతాన్ని కూడా నేను దీనికి చెందాను, ఈ దేవుడు నా దేవుడు అని గర్వంగా ధైర్యంగా చెప్పుకోలేని బతుకులు ఏం బతుకులు మీవి?